సబబుగా ఉంటుందేమో ఆలోచించండి. మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. మాధవిరెడ్డి గారు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు ఇందాక నుంచి, తక్కువసేపు మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. ఎన్టీఆర్ భరోసా హెల్త్ స్కీమ్ కింద 9 రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎన్టీఆర్ భరోసా హెల్త్ పెన్షన్ స్కీమ్ కింద దాదాపు 15,000 వరకు పెన్షన్ ఇస్తున్నారు అధ్యక్ష. ఈ పథకం కింద ఒక్క కడప జిల్లాలోనే మెడికల్ బోర్డ్ అప్రూవల్ పొంది డిఎంహెచ్ఓ ఆఫీస్ నుండి డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్కు దాదాపు 184 ప్రపోజల్స్ పంపగా అందులో 22 ప్రతిపాదనలు మాత్రమే ఆమోదం పొందాయి అధ్యక్ష. 44 ప్రతిపాదనలు రిజెక్ట్ కాబడ్డాయి. ఇంకా దాదాపు 118 ప్రతిపాదనలు డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్లో పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఒక్క మా జిల్లా నుంచే ఇన్ని ప్రతిపాదనలు పెండింగ్ ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఈ సంఖ్య వేలల్లో ఉంటుంది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో ఈ యొక్క వికలాంగుల పెన్షన్ 6,000 నుంచి 15,000కు పెంచి ఒక ఉదారతతో ఆయన ముందుకెళ్తే ఈరోజు ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళకి ఈ యొక్క లబ్ధి వాళ్ళ వరకు చేరట్లేదు అధ్యక్ష. ఈ ప్రతిపాదనల్లో కూడా రిజెక్ట్ అయిన కారణాలు కూడా చాలా చిన్నవే అధ్యక్ష. ఈరోజు మీకు నా దగ్గరికి వచ్చిన గ్రీవియన్సెస్ చూస్తే అధ్యక్ష, ఒకటే తల్లికి 2 గుడ్డి వాళ్ళైన ఆడపిల్లలుంటే ఒక అమ్మాయికి 6,000 పింఛన్ వస్తూ ఉంది. మరొక అమ్మాయి గుడ్డితనంతో పాటు మెంటలీ రిటార్డెడ్ కూడా ఉంది. ఆ అమ్మాయికి పింఛన్ రావట్లేదు అధ్యక్ష. ఈరోజు ఆ తల్లి ఆ 2 పిల్లల్ని ఎలా సాకుతాదనేదే ప్రశ్న. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. మేము కూడా అధికారుల దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క అప్లికేషన్ పంపిస్తే ఈ అప్లికేషన్ పెండింగ్ ఉంది అధ్యక్ష 4 సంవత్సరాల నుంచి. అలాగనే యాక్సిడెంట్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అధ్యక్ష, మంచి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి ఒక్కరోజు జ్వరం వచ్చేసి కంప్లీట్గా ఆ పాప బెడ్ రిడన్ అయిపోయింది. దాదాపు ఇప్పటికి 3.5 సంవత్సరం నుంచి బెడ్ రిడన్ అయిపోయింది. అమ్మాయికి ఏ విధమైన పెన్షన్ సౌలభ్యం కూడా లేదు. దాదాపు ఖర్చు ఏంటంటే నెలకి దాదాపు 20 నుంచి 30,000 ఖర్చు మెడిసిన్స్కి అవుతా ఉంది. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఈ యొక్క పింఛన్కి అప్లై చేద్దామంటే ఈ సిస్టము యాక్సెప్ట్ చేయట్లేదు అధ్యక్ష. ఇది పింఛన్ సబ్జెక్ట్ కాదు ఈరోజు. లేదు, ఇది హెల్త్ మినిస్టర్ గారికి డిమాండ్స్ విషయంలోనే చెప్తున్నాను. దాదాపు ఈరోజు అధ్యక్ష ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఈ 100% మానసిక వికలాంగులకు కూడా మెంటల్ రిటార్డెడ్ పర్సన్స్కి ఈ పెన్షన్ను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళకి ఓట్లు ఏమి ఉండవు అధ్యక్ష. కాకపోతే వాళ్ళని కూడా మనము తీసుకొని మానవతా దృక్పథంతో ఈ పెన్షన్లోకి వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మానవతా దృక్పథంతో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఆయనకి సంబంధం లేదండి ఇది డిమాండ్స్లో అధ్యక్ష. ఆయనకి సంబంధం లేని ఇష్యూ డిమాండ్స్లో హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధం లేదా పెన్షన్ డిపార్ట్మెంట్ వేరు. అయినా కానీ నోట్ చేసుకోండి మంత్రి గారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మెంటలీ రిటార్డెడ్ ఉన్న వాళ్ళకేం ఓట్లు కూడా ఉండవు. కాకపోతే వాళ్ళ బాధ మనము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగనే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మెడికల్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అధ్యక్ష ఈ యొక్క ట్రీట్మెంట్కి వెళ్తే మందులు లేవంటున్నారు. మందులు బయట నుంచి ప్రొక్యూర్ చేసుకొని వస్తే ట్రీట్మెంట్ ఇస్తామంటున్నారు. కానీ పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి వెళ్తారు. వాళ్ళు మందులు కొనే స్తోమత ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళగలుగుతారు. ఇది నాకు ఈరోజు పొద్దున ఒక సామాన్య వ్యక్తి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే మెడిసిన్స్ బయట నుంచి తీసుకురామని చెప్పేసి గత 4 సంవత్సరాలుగా గత ప్రభుత్వం యొక్క పరిపాలన రిజల్ట్ ఇది. మెడిసిన్స్ లేకుండా చేసి పెట్టారు హాస్పిటల్స్లో. దాంతోపాటు
ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా వాడాల్సిన ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. వాటిని కూడా మీరు దాని మీద కూడా దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సైకియాట్రిక్ మెడిసిన్స్ అస్సలు అందుబాటులో లేవు హాస్పిటల్లో. ఆ మెడిసిన్స్ చాలా ఖర్చుతో కూడుకున్నవి. అవి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవైలబుల్గా పెడితే మనము పేద ప్రజలకు చాలా సేవ చేసిన వాళ్ళం అవుతాము. ఇంకొకటి అధ్యక్ష, ట్రాన్స్పోర్టేషన్ అయిందా? ఇంకొకటి అధ్యక్ష, ఇది ఆర్టీసీ ఉద్యోగుల నుంచి వచ్చింది అధ్యక్ష ఈ యొక్క రిప్రజెంటేషను. ఏపీఎస్ఆర్టీసీలో 2014 సెప్టెంబర్ ముందు రిటైర్డ్ అయిన దాదాపు 6,000 మంది ఆర్టీసీ పెన్షనర్స్కి ఈపీఎఫ్ హై పెన్షన్కు ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కంటే తక్కువ, కేవలం 1000 నుంచి 2,300 వరకు మాత్రమే పెన్షన్ వస్తూ ఉంది. దానివల్ల 70-80 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. వీరు రిటైర్డ్ ఉద్యోగులు అవడం వల్ల వీరు ప్రభుత్వ పథకాలకు కూడా అర్హులు కాకుండా పోతున్నారు. కొంతమందికి అయితే 700 రూపాయలు పింఛన్ వస్తూ ఉంది. ఎంత చెప్పినా పథకాలు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి కదా అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరంలో కడప పర్యటనలోకి వచ్చినప్పుడు ఆర్టీసీ ఉద్యోగస్తులకి ఈ యొక్క జీవన భృతి మీద చిన్న హామీ కూడా ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి వాళ్ళు దగ్గర 6,000 మందే ఉన్నారు. ఒక విధంగా లెక్క చూస్తే 2.5 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళ మీద వ్యయం అవుతుంది. వాళ్ళని కొంచెం ఈ యొక్క పెన్షన్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఏదైనా ప్రపోజల్ ఆలోచన చేస్తే మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. కోన రవికుమార్ గారు 5 నిమిషాలని ముందే మాట ఇచ్చారు.